హాయ్ నేను సతీష్. ఓటింగ్లో డీటెయిల్స్ ఎవరు ఏ పొజిషన్, ఎంత పర్సంటేజ్, ఎవరు ఎలిమినేషన్ అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. దాని గురించి మాట్లాడే ముందు ఇంతకు మీరేమైపోయారండి ఈ మధ్యకాలంలో చాలామంది ఇప్పటికీ మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ఏమిలే ఒక చిన్న రిజిస్ట్రేషన్ పని మీద ఒక రిమోట్ ఏరియాలోకి వెళ్ళి అది 2 రోజుల పని అనుకుంటే 3 రోజులు అయింది. దాని తర్వాత ఫీవర్ రావడం వల్ల అప్పట్లో రెస్ట్ తీసుకోవడం బెటర్, ఇంకా ఫీవర్తో కూడా వర్క్ చేసామంటే ఇంకా ఎక్కువ అయిద్దేమో భయం కొద్దీ రెస్టే తీసుకుని క్లియర్గా మొత్తం క్లియర్ అయిపోయింది. అయితే ఆ టైంలో పాయింట్ పెద్ద తెలుసు కదా మీకు, ఆయన మంచి పక్కా ప్రొఫెషనల్గా రివ్యూస్ అనాలిసిస్ ఉంటాయి, లోతైన విశ్లేషణ, బిగ్ బాస్కి సంబంధించి పూర్తి అవగాహన, చాలా నాలెడ్జ్ ఉంది. ఒక బిగ్ బాసే కాదు, మన చుట్టూ ప్రపంచంలో జరిగే అనేక అంశాల మీద ఉంది. అయితే ప్రస్తుతానికైనా ఒక ప్రముఖ సంస్థలో కీలకమైన పొజిషన్లో ఉండడం వల్ల డైరెక్ట్గా ఎవరు ఏంటనేది రివీల్ కావట్లేదు. కానీ నేను అందుబాటులో లేనప్పుడు మీ అందరికీ ఓటింగ్ అనాలిసిస్ మీద, అలాగే రివ్యూస్ మీద, అప్డేట్స్ మీద, మనం ఎక్స్క్లూజివ్గా ఇచ్చే అప్డేట్స్ అన్నింటి మీద మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక మీరు డిసప్పాయింట్ అవ్వకూడదంటే బాబు ఆయనకు అంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నేను రిక్వెస్ట్ చేయడం వల్ల నా మాట కాదనలేక మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదనే చెప్పారు. ఆయన చాలా ఓపిక తెచ్చుకొని చాలా టైం అడ్జస్ట్ చేసుకొని ఎంత ప్రెజర్ ఉంటుందో వాళ్ళ షెడ్యూల్ ఏంటో మొత్తం నాకు తెలుసు. ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు కంప్లీట్గా రివీల్ చేస్తా. ఖచ్చితంగా లోతైన విశ్లేషణ, జెన్యూన్గా, ఫెయిర్గా, ఇంకా ఎమోషనల్గా ఉంటాయి. అయినా ఎప్పుడైనా ఫ్యూచర్లో స్క్రీన్ మీదకి వచ్చి చెప్పాల్సి వస్తే అప్పుడు నేను చెబుతా, పరిచయం చేస్తాను అఫీషియల్గా. సో మంచి రివ్యూస్, అప్డేట్స్ కూడా వస్తాయి ఆయన నుంచి కూడా. మీకు కేవలం మీకు అప్డేట్స్ ఇవ్వాలి, మీరు డిస్కరేజ్ అవ్వకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదనే మన న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ ఆఫీసులో నా రిక్వెస్ట్ మేరకు ఆయన వచ్చారు, చెప్పారు, చేశారు. నేను చెప్పే కదా ఆ టూరు, ఆ తర్వాత అనుకోకుండా ఫేవర్ ఇన్ని సీజన్లు ఎప్పుడూ లేదు, ఇన్ని రోజులు కంటిన్యూగా ఇలా గ్యాప్ తీసుకోవడం 5 days 6 days ఆల్మోస్ట్. ఇక మీరు రెగ్యులర్గా వస్తాం. ఒకవేళ నేను రాలేకపోతే, కుదరలేకపోతే ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకుని అనుకోకుండా అయింది ఇది. ఎప్పుడైనా అట్లా అయితే ఆయన వచ్చి చెబుతారు. సరే, ఓటింగ్ పరంగా చెప్పుకుంటే ఇప్పటికే మన న్యూస్ బౌల్లో ఒక ఒపీనియన్ పోల్ పోస్ట్స్లో పెట్టా. నేను వీడియో చేసే సమయానికి దాదాపు ఒక 29-30 వేల వరకు ఓట్లు వేశారు. అందులో డీమన్ పవన్ కోసం 15%, అట్లాగే సంజన కోసం 15%, దివ్యకు 6%, కళ్యాణ్ ఎమాన్యుయల్ భరణికి 63% వేశారు. మీరు కూడా అందులో ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. దీంతోపాటు ఏంటంటే ఓట్ ఫర్ ఎవరికి అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఈ ఫ్యామిలీ వీక్ గురించి మీకేమనిపించింది, ఎవరిది ఎమోషనల్గా ఈ నిన్నటి ఎపిసోడ్లో చూసేటప్పుడు అనిపించింది కూడా కామెంట్ పెట్టండి. అట్లాగే ప్రోమో కూడా చూశారు కదా, రీతు చౌదరి అలాగే డీమన్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆ ప్రోమో గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటో ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా ఎట్లా ఉంది మీ ఊర్లో, బాగా ఉందా, తగ్గిందా, పెరిగిందా, ఏమనిపిస్తుందో కూడా కామెంట్ పెట్టండి. మేము ఉండే చోట అయితే మామూలుగా లేదు, దంచి కొడతా ఉంది. మరి మీకు తీవ్రంగా ఉందా, చలిని ఎంజాయ్ చేస్తున్నారా, చలిని విసుక్కుంటున్నారా, ఒక కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో చూసింది లైక్ కూడా మర్చిపోకండి. సరే, ఇక ఎట్లా ఉందంటే ఈ సీజన్ 9కి సంబంధించి ఫైర్ స్ట్రోమ్ అని వచ్చారు. ఎంత వేగంగా నిజంగా ఫైర్ బ్రాండ్స్ లాంటి ఆయేషా, ఫైర్ బ్రాండ్ లాంటి రమ్య, మాధురి అందరూ ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. ఎంత వేగంగా వచ్చి ఎంత వేగంగా వెళ్ళిపోయారు అబ్బా అనిపిస్తుంది అప్పుడే. ఇప్పుడు గౌరీ అండ్ నిఖిల్ నాయర్ వీళ్ళకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. మన సాయి శ్రీనివాస్, ఆయేషకి లాంగ్వేజ్ పర్వాలేదు, మేనేజ్ చేయగలదు. అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆవిడ అవుట్ అయిపోవడం, మిగతా వాళ్ళు నోరు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు అవుట్ అయిపోవడం, సాయి శ్రీనివాస్కి అన్నీ ఉన్నాడా లేడా అని కొంచుకోవడం వల్ల ఆయన అయిపోవడం. మొత్తానికి అంత వేగంగా అయిపోయారు. 6 వచ్చారు, దడ సైకిల్ స్టాండ్ లాగా. అనుకోకుండా ఫస్ట్ వీక్ వీళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చినా, నో నామినేషన్ పెట్టినా వెరీ బ్యాడ్ లక్. టక వాళ్ళ తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళ జోలికి వస్తామన్నట్టు అయిపోయింది. వాళ్ళు మొత్తం క్లియర్ అయిపోతే తప్ప, క్లీన్ స్వీప్ అయిపోతే తప్ప మిగతా వాళ్ళు ఎలిమినేట్ కారేమన్న పరిస్థితి వచ్చింది. మధ్యలో ఇంకెవరికి చాయిస్ ఇవ్వలేదు కదా, వరుసగా వాళ్ళే టక క్యూ కట్టేశారు. సేమ్ సీజన్ 7లో మాదిరిగా అయింది కదా ఇప్పుడు కూడా. అట్లాగే మరి అందరూ అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డులో ఉన్నది ఎవరు, దివ్య మాత్రమే 3వ వారం వచ్చింది, ఇంతవరకు ఉంది. మరి ఆవిడ కూడా ప్రస్తుతానికి ఉంటుందా, వెళ్తుందంటే వెళ్ళే ఛాన్సే కనిపిస్తుంది. ఆవిడ కూడా వెళ్తే మొత్తానికి ఫస్ట్ డే 1 అడుగుపెట్టిన వాళ్ళదే ఈ సీజను. వాళ్ళలోనే ఎవరో ఒకరు ఉండాలన్నా, టాప్ 5 అయినా ఏదైనా మొత్తానికి మధ్యలో వచ్చినప్పుడు మధ్యలో వెళ్ళిపోతారనేది ప్రూవ్ అయినట్టుంది ఈ సీజన్లో. అట్లాగే కళ్యాణ్కి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఒక 28-29 అని చెప్పే కదా నన్ను, ఇప్పుడు 30 వరకు ఓటింగ్ పెరిగింది. అయితే ఫ్యామిలీ టైమింగ్ అయితే ఉందో, ఫ్యామిలీ టైము త్యాగం అంటున్నారు. బట్ అతనికి ఫ్యామిలీతో కనెక్షన్ పెద్దగా లేదు కనుక ఇచ్చేస్తున్నారు, అందులో త్యాగం ఉందని కొంతమంది అనుకుంటున్నారు. అఫ్కోర్స్ ఆయన కూడా అది పబ్లిక్గా ఓపెన్గా చెప్పేశాడు కదా, ఆయనేమి నాకు ఫ్యామిలీ అంటే బాండ్ ఉంది, దాని మీద సెంటిమెంట్ పిండుకుందాం అట్లా చెప్పలే. ఆయనతో నేరుగా కనెక్షను, ఎమోషను, ఎఫెక్షను ఎక్కువగా లేదని ఆయనే ఓపెన్గా చెప్పాడు. అట్లాగే ఆ సుమన్ శెట్టి కోసం ఎవరైనా నాకు టైం కావాలని ఫైట్ చేస్తే సుమన్ శెట్టికి ఇద్దామని ట్రై చేయడం ఎట్లా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా నాకు రావాలి, నాకు ఎక్కువ టైం ఇప్పుడు లేదు, నాకు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే చాలు, ఈ సీజన్లో ఎట్లా పెట్టి కానీ డిస్కస్ చేయడానికి దాని గురించి ఎందుకు ఏంటంటే చాలా లోతుగా డెప్త్గా నైట్ ఎపిసోడ్ రివ్యూలో వివరించి అది చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎపిసోడ్ రివ్యూస్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి మీరు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మొత్తం చాలా డెప్త్గా చెబుతాను నేను.
అయితే ప్రతి సీజన్లో మాకు కావాలని తప్పిస్తే ఇతను ముందే చెప్పేశాడు, పబ్లిక్గానే చెప్పాడు. ఇప్పుడు తనూజ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడు, ఇమాన్యుయల్కి ఇవ్వడానికి సుమన్ శెట్టికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అట్లాగే గత సీజన్లో టేస్టీ తేజ్ మా అమ్మ రావాలన్నట్టుగా, ఇమాన్యుయల్ మా అమ్మ రావాలన్నట్టుగా, సంజన ఫ్యామిలీ అంతా రావాలన్నట్టుగా అందరూ అట్లా ట్రై చేస్తే ఇది రివర్స్లో ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఎమోషన్ లేదు. కాకపోతే ఈ సంజన సుమన్ కోసం కానీ ఇంకో తనూజకు కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండడం, ఇప్పుడు ఈ సంజనాకు కూడా కొంత ఒక 5 మినిట్స్ ఎంత ఇచ్చాడంటే ఇవన్నీ కూడా ఆడియన్స్కి నచ్చుతాయి. అందువల్ల కూడా ఓటింగ్ అయితే మంచిగా ఉందో 30%. ఇక రెండో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇతని గ్రాఫ్ కూడా బాగా పెరుగుతుంది, ఒక 24% వరకు ఉంది, ఒక 2-3% వరకు పెరుగుతుంది. ఈరోజు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. టాస్క్ ఏదైనా గెలుస్తాడు. నేను టాస్క్ కూడా చూసాం, టాస్క్లో దిగాడంటే గెలిపి అన్నట్టుగా ఉంటుంది ఆయన ఆట. ఇప్పుడు ఆ టాస్క్లో కూడా చూడండి, నడుముకు చుట్టుకొని రావాలి అది ఆడంటే అతను మాత్రమే పర్ఫెక్ట్గా ఆడాడు. మిగతా వాళ్ళు అసలు తలా తోక లేకుండా ఎక్కడ పడితే చేతి మీద భుజం మీద ఒళ్ళంతా చుట్టుకుని, దివ్య అయితే నడుముకని చెప్పాలి, బిగ్ బాస్ తల నుంచి కాలు వరకు ఎట్లా వాళ్ళు చుట్టుకొని వస్తే చాలని మాదిరిగా ఆడింది. పైగా ఇప్పుడు ఇమాన్యుయల్ ఇంత బాగా చక్కగా ఆడి కష్టపడి ఆడి గెలుచుకొని 45 నిమిషాలు ఒక 15 నిమిషాలు సంజన కోసం త్యాగం చేశాడంట. అది కూడా ఇంకా ఖచ్చితంగా పెరుగుద్ది. దీంతోపాటు ఏంటంటే మొన్న కొన్ని ఇతరులో మంచి విషయాలు ఉన్నాయి. కాకపోతే ఇతడు కూడా సెంటిమెంట్ని ఎట్లా నమ్ముకోవట్లే. ఇప్పుడు గోంగూర వాళ్ళ అమ్మగారు ఇంటి పెరట్లో పండిస్తే ₹1 ₹2 కట్టలు కట్టి సైకిల్ మీద ఊరంతా తిరుక్కొని వచ్చి అమ్మానని చెప్పడం, కానీ ఆ మిరప చేలో పని చేయడం, క్యాటరింగ్ పనులు చేయడం, వాళ్ళ అమ్మగారు ఇతడు గర్భంలో ఉండేటప్పుడు ఆమె తినడానికి లేక తట్టుకోలేక మట్టి తినేసి అసలు లేదు, ఈ పిల్లాడిని కనాలా వద్దని ఆలోచన. కానీ అవన్నీ నిజంగా వేరే ఇంకెవరైనా అయితే సెంటిమెంట్ కోసం పిండుకుండేవారమో అవన్నీ అవసరం ఉన్నా లేకపోయినా చెప్పి పర్టికులర్గా ఫ్యామిలీ వీక్ టైంలో కూడా అసలే మనం ఎక్కువ నామినేషన్లోకి రాలేదు, ఈ ఉన్న టైంలో దీన్ని బాగా వాడుకుందాం, బిగ్ బాస్లో సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని వాడుకుండేవాళ్ళం. బట్ అతడు ఏమాత్రం వాడుకోవాలి, ఆ ప్రయత్నం పొరపాటును కూడా చేయట్లే. చేసినా తప్పు కాదు, కట్ అలాంటి స్ట్రాటజీని చేయకుండా చేస్తాను. అయినా సరే అవి వినేటప్పుడు హార్ట్ టచింగ్ అనిపిస్తుంది కదా. అయ్యో పాప వాళ్ళ అమ్మగారికి అంత కష్టాలు పడ్డారా, ఆకలి తట్టుకోలేక మట్టి తినడం కావచ్చు, ఆ పిల్లలు వాళ్ళ అన్నకు కూడా చాలా కష్టపడి పెంచడం, కానీ 15-20 మూటలు ఉంటే 5 మూటలు నాకుతో మోయించేవాడు, 15 మూటలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఈ అబ్బాయి అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఖచ్చితంగా హార్ట్ టచింగే కదా. సో ఇవన్నీ కూడా మంచివే. ఆయన ఇంకొకవేళ సెంటిమెంట్ రగిల్చాలి ఇంకా అనుకున్నా సరే మంచిదే, వర్కౌట్ అయిపోద్ది. బట్ అలాంటి ఆలోచనలు కూడా లేవు. కానీ ఆయన చెప్పిన సందర్భాలు 1-2 సందర్భాలు కూడా మెలిపెట్టేసేలాగే ఉన్నాయి. సో మంచి ఓటింగ్గా ఉంది. అయితే కళ్యాణ్ అండ్ ఇతనే ఒక 50-54% వరకు షేర్ చేసుకుంటే మిగతా నలుగురు కలిపి ఆ 40-46% అయితే వస్తూ ఉంది. ఇక కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఒక 6% డిఫరెంటేజ్ ఉంది. అది కూడా ఏంటంటే ఆ డిఫరెంట్ కూడా తనూజ ఓటింగ్ అతనికి షేర్ అవ్వడం వల్ల కళ్యాణ్కి అయితే జరుగుతూ ఉంది. ఆమె నామినేషన్లో లేదు కనుక, లేకపోతే నువ్వనేనట్టు ఉండేదేమో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. మొత్తం అందరూ కూడా ఒకసారి వచ్చి ఉంటే బాగుండేది. ఇమాన్యుయల్ వస్తే తనూజ రావట్లేదు, తనూజ వస్తే ఇమాన్యుయల్ రావట్లేదు. మీ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒకసారి వచ్చేసి ఉంటే తెలిసిపోయి ఉండేది. సరే, తర్వాత 3వ ప్లేస్లో భరణి ఉన్నాడు, 13-14%. సుమన్ శెట్టి నామినేషన్లకు రాకపోవడం ఇతనికి ప్లస్ అయ్యింది. నిన్న సుమన్ శెట్టి భార్య కూడా చెబుతూ ఉంది కదా, బాండింగ్ అంటే మీరు ఉన్నారని ఫస్ట్ నుంచి ఒక ధైర్యం ఉందండి అని. ఇవన్నీ కూడా సుమన్ ఓటింగ్ అయితే ఇక్కడికి షేర్ అవుతూ ఉంది. అట్లాగే తర్వాత డీమన్ 10-12% వరకు పర్వాలా పెరుగుతుంది, 10-11 నుండి 12కి వచ్చింది. వీళ్ళ అమ్మగారు ఇప్పుడు ప్రోమోలో చూసాం బాగానే ఉన్నారు, రీతితో తిని పెంచడం అవన్నీ కేరింగ్ ప్యాంపరింగ్ అనిపిస్తుంది. లేడీ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పడం కొంత ఫన్నీగా ఎమోషనల్గా ఉండబోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇతడు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే వీళ్ళ అమ్మగారు ఆమె గురించి ఏం చెప్తారు, వాళ్ళ అమ్మగారు ఇతడి గురించి ఏం చెబుతారు అనేది కొద్దిగా చూడాలి. ఎగ్జైట్మెంట్ అయితే ఇది పెరిగింది. ఇక 5వ స్థానంలో సంజన ఉంది. ఈవిడికి కూడా 7-8 నుంచి 10% వరకు వచ్చింది. బాగా గ్రాఫ్ పెరుగుతుంది. ఈ వారం సంజనకు కలిసి వచ్చే వారమే. సెంటిమెంట్ పరంగా ఆవిడని బాగా ఏడిపించేస్తున్నారు, ఒక్కొక్కరు రావడం ఏడవడం అంతా కలిపి. అయితే ఈరోజే సంజన భర్త పిల్లలు ఎంట్రీ ఇస్తారంట నాకున్న అప్డేట్ ప్రకారం. అయితే ఆమెను అడగమంటే ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో చూసాం కదా, తనూజకి సుమన్ శెట్టికి చెప్పినట్టుగా ఆమెను కూడా అడగమంటే ఆవిడ వచ్చి అడిగితే ఇమాన్యుయల్ ఒక 15 నిమిషాలు, కళ్యాణ్ ఒక 5 నిమిషాలు, మొత్తం 20 నిమిషాలు ఇస్తారంట. దాంతో ఆవిడకి అవకాశం వస్తుందంట. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ సంజనలో ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, హైప్ వస్తుంది ఖచ్చితంగా. అయితే మరి బిగ్ బాస్ నిజంగా తనూజ ఉండేటప్పుడు 60 నిమిషాలు ఉండేటప్పుడు ఫస్ట్ ఈవిడికి ఇచ్చుంటే బాగుండేది కదా. కంప్లీట్గా 0 కదమ్మా, అక్కడి నుంచి అడగమ్మంటే బాగుండదు. ఆవిడ కూడా ఒక 10 నిమిషాలు ఇచ్చి ఉండేదేమో. అరే కంప్లీట్గా అందరికంటే ఎక్కువే ఉంది కనుక, ఒకరికంటే 15 నిమిషాలు, వాళ్ళకంటే 4 రెట్లు, 20 నిమిషాల కంటే 3 రెట్లు ఉంది కనుక ఈవిడికి 0 ఉంది. అందరికంటే టాపులో నేను ఉన్నాను, 15 నిమిషాలు ఇచ్చేదో ఇవ్వకపోయి ఉండేదో పోనీ. ఏదో ఒకటి ఆవిడ తిరిగి గురించి కూడా తెలిసి ఉండేది, ఇచ్చుంటే బాగుండేది ఆవిడకి ఈవిడికి. సో మొత్తానికి బిగ్ బాస్ ఏంటంటే తనూజ ఒక నిమిషం కూడా తగ్గకూడదు, ఆవిడ ఫుల్ ఫ్లెడ్జ్గా వాడుకోవాలి, 60 నిమిషాలు పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళ కోట అయిపోయిన తర్వాత ఇక ఇమాన్యుయల్ మేడ మీద కత్తి పెడదాం, అతడికి వచ్చే 45 మినిట్స్లో ఎంత ఇస్తాడో చేద్దామని మాదిరిగా ఇట్లా పెడతా ఉన్నాడు. చూసారా, ఇది ఫెయిర్గా అనిపిస్తుంది, అన్ఫెయిర్ అనిపిస్తుందో చెప్పండి క్లియర్గా.
సో మొత్తానికి ఏంటంటే అప్పుడు ఇచ్చుంటే బాగుండేది. బట్ ఏది ఏమైనా పోనీ ఇప్పుడైనా ఇచ్చాడు సంతోషించాలని ఇస్తాడు. ఎందుకు ఇచ్చుకోవడం, ఆయనకు కూడా టీఆర్పీ ఉంటుంది కదా. చిన్న పిల్లలతో వస్తే ఆవిడ అంత అల్లాడిపోతుంది. ఆవిడకి ఇవ్వకపోతే మామూలు బేడ షోకి సంబంధించి అంతమందికి పెట్టి ఆవిడ మాత్రం ఏం పాపం చేసిందని ఆయన లాస్ట్ టైం టేస్టీ తేజ మాదిరిగా అనిపిస్తుంది కదా. సో మొత్తానికి ఆవిడకైతే బాగానే ఉంటుంది. అలాగే ఇంకా మరి వాళ్ళ భర్త వచ్చేటప్పుడు ఇవన్నీ ఏం చెబుతారో చూడాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ సంజనాకి సంబంధించి సంచాలకుగా కూడా పర్ఫెక్ట్గా చేసింది. ఆ తాడులు పెట్టుకున్న టాస్క్లో ఎవరు ముందు వస్తే వాళ్ళ పాయింట్లు కూడా చక్కగా చేసుకుంది, హుందాగా హ్యాండిల్ చేసింది. సుమన్ శెట్టి కోసం కళ్యాణ్ ఇస్తాను అనేటప్పుడు అన్నీ మంచిగా చేసింది. ఖచ్చితంగా ఆవిడకైతే ఫుల్ పాజిటివిటీ అయితే వస్తుంది, నో డౌట్. ఇక దివ్య బాటంలో ఉంది. ఒక 6 నుంచి 8% ఇట్లా పెరుగుతుంది ఓవరాల్గా. అందరివి పెరుగుతూ వస్తున్నాయి. అంటే వీకెండ్ వస్తుంది కదా, అట్లా కొద్ది పెరుగుతున్నా ఈవిడికి కూడా ఏంటంటే ప్రస్తుతానికి వెరీ హై ఛాన్స్ ఈవిడికే ఉంది. నిన్న టాస్క్ పరంగా కూడా చూసారా, అనవసరంగా ఏదో వాయిస్ తీసుకొని అరుస్తూ ఉంది. వాళ్ళు అసలు ఇష్యూ ఉండే వాళ్ళేమో సంచాలకురాలుగా కూల్గా మాట్లాడి షార్ట్ అవుట్ చేసుకోవాలని చూస్తుంది. నాకు మళ్ళీ బ్లేమ్ చేయకండి, నా మీద బురజాలకండి అని. అట్లాగే సుమన్ శెట్టి అట్లాగే ఎందుకు సిస్టర్ ప్లీజ్ సిస్టర్ అంటే ఆయన ఉన్నాడు, కళ్యాణ్ ఇద్దామని ఆయన ఉన్నాడు. వాళ్ళందరూ ఊరికి కూల్గా కూర్చొని కామ్గా డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేస్తుంటే ఈవిడ హైపర్ అయిపోయి నేను మాట్లాడతాను, నాకు రైట్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు హక్కులు ఉన్నాయని సో హడావిడి చేయడం వల్ల బేడవడమే తప్ప పాజిటివిటీ రాదు, నెగిటివిటీ తప్ప. అనవసరం దానికి చిన్న విషయాలకి. ఆవిడ సంచాలకు ఉంటే ఆవిడకి తెలుస్తుంది ఆ బాధ. సంచాలకురాలు ఈవిడ కాదు కదా, సంజన కదా, ఆవిడ కదా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఊరికే దారిని పోయే దరిద్రం ఎత్తినేసుకోవడం ఉంటుంది. నామినేషన్లో ఉండేటప్పుడు మరింత జాగ్రత్తగా ఆచితూచి బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అసలే రిస్క్ జోన్లో ఉంటారని భయపడతా ఉంది. లాస్ట్ వీక్ ఎటు బాటమ్ 2లో ఉండింది కనుక. కానీ ఆవిడైతే ఈ వారం వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. మీరు వీకేమనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.